హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అలిక్య వ్లాగ్స్ అండ్ వరల్డ్. ఈ వీడియో పోస్ట్ చేయడం చాలా డిలే అయిపోయింది. సారీ ఫర్ దట్. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవారికి హర్యానా టు మధుర 2.5 hours జర్నీ మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా మధురాకి అయితే రీచ్ అయిపోయాం. మధురాలోనే చాలా పవిత్రమైన విశ్రామ్ ఘాట్కి అయితే మేము చేరుకున్నాము. మీరు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. నాకు ఇలా చూస్తుంటే మన సైడ్ గోదావరి రివరే గుర్తొచ్చింది నిజంగా. ఇక్కడ వాటర్ అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్యామిలీతో యమునా పుష్కరాలకి అయితే వెళ్ళాము. మన సైడ్ పుష్కరాలకి చాలా క్లౌడ్ ఉంటుంది, అస్సలు వెళ్ళడానికి కూడా స్నానం చేయడానికి కూడా అస్సలు కుదరదు. బట్ ఇక్కడ నార్త్ సైడ్లో యమునా పుష్కరాలు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అస్సలు క్లౌడ్ అనేదే లేదు. మ్యాక్సిమం అక్కడ పుష్కరాల దగ్గర మేము అప్పుడు ఆ రోజు వెళ్ళినప్పుడు అయితే అక్కడ మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అక్కడ ఒక 500 మెంబర్స్ ఉన్నారు. ఆ 500 మెంబర్స్ కూడా మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే. నార్త్ సైడ్ పుష్కరాలు అంతగా ఎక్కువ చేసుకోరు అనుకుంటా. మా పండితులు కూడా మన ఆంధ్ర సైడ్ నుంచే వచ్చారు. అక్కడ మన ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళకి బియ్యం అవి ఇచ్చుకుంటారు కదా, ఆ పూజలు అవన్నీ చేయడానికి మన ఆంధ్ర సైడ్ నుంచి పండితులు అయితే అక్కడ వచ్చి ఉన్నారు. మా మావయ్య గారు కూడా వాళ్ళ నాన్నగారికి బియ్యం అవి అయితే ఇచ్చుకున్నారు. ఆ కార్యక్రమాలన్నీ పూజ చేసుకుని మేము అక్కడ 4 hours అయితే ఉన్నాము. అక్కడ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఈ ఘాట్కి ఒక ప్రత్యేకత అయితే ఉంది. శ్రీకృష్ణ స్వామివారు కంసుని సంహరించాక ఈ ఘాట్లోనే కాళ్ళు చేతులు అవి కడుక్కుని విశ్రాంతి తీసుకున్నారంట. మీరు ఎప్పుడైనా మధుర ట్రిప్ వేయాలనుకున్నప్పుడు ఈ ఘాట్కి అయితే డెఫినెట్గా రండి. ఈ ఘాట్ పేరు విశ్రామ్ ఘాట్. అక్కడ రివర్లో బోటింగ్ అయితే ఉంది. మేమైతే బోటింగ్ అయితే వెళ్ళాము ఫ్యామిలీతో. అక్కడ వచ్చిన వాళ్ళందరూ మన సైడ్ నుంచి వచ్చిన తెలుగు వాళ్ళే. అంతమంది తెలుగు వాళ్ళని చూసేటప్పటికి నాకు మన సైడే వచ్చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ బోటింగ్కి అయితే పర్ పర్సన్ వచ్చేసి 150 rupees అయితే ఛార్జ్ చేస్తారు. కానీ డెఫినెట్గా ట్రై చేయాల్సిన బోటింగ్ చాలా బాగుంటుంది. రివర్లో వెళ్తుంటే అలాగా 20 minutes పాటు అలా రివర్లో అయితే తిప్పుతూ ఉన్నారు. మొత్తం అన్ని ఘాట్స్ అన్నీ చెప్పుకుంటూ చూపించుకుంటూ బోట్ రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదైతే కంసుని కోట. దాన్నే కంస్కిల్లా అని అంటారు. అదైతే తర్వాత కట్టిన కోట. అక్కడ పరిపాలించిన రాజు అయితే అక్కడ నిర్మించారు గుర్తుగా. ఇదివరకు ఇంకా పాత కోట అయితే ఉండేదంట, అసలే ఒరిజినల్ కోట. అది అలా పోవడం వల్ల దానిపైన అయితే మళ్ళీ కోట అయితే కట్టారంట. ఎంతో హ్యాపీగా ఎన్నో మెమరీస్తో మా ఈ యమునా పుష్కరాల జర్నీ అయితే కంప్లీట్ అయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.